పాత ఛాయాచిత్రాల ప్రేమికులకు స్వాగతం. నేను మీ రాజు. వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్. 1900 సంవత్సరం నుంచి 1930 మధ్య కాలంలో జీవించిన మన పూర్వీకులు మన యొక్క తెలుగు గ్రామీణ నేపథ్యం, వారి యొక్క జీవన విధానం, అలనాటి సామాజిక పరిస్థితులను మన కళ్ళ ముందు ఉంచేటువంటి ఒక దృశ్యమాలిక ఈరోజు మనం చూడబోతున్నాం. అలనాటి సామాజిక సాంస్కృతిక నేపథ్యంలోకి ఒకసారి టైం ట్రావెల్ చేద్దాం. శ్రమతో సిర్లు పండించిన మన పూర్వీకులు, ఆనాటి రైతులు ఎద్దులతో మాగాణి నేలలో సేద్యం చేస్తున్నటువంటి అందమైన దృశ్యం. ఈ ఛాయాచిత్రాలన్నీ కూడా సుమారు 100 సంవత్సరాల క్రితం నాటివి. ఒక అందమైన పల్లెటూరు, దారిలో ఒక ఒంటెద్దు బండి, ఆ బండిలో 2 ప్రయాణికులు, ఆ దారిలో ఒక చిన్న ఇల్లు, పక్కన ఒక కుక్క కూడా కనిపిస్తూ ఉంది, ఒక మనిషి కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. నీళ్ల బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్నటువంటి స్త్రీలు, బావి పక్కన కూర్చున్నటువంటి ఒక ఆమె దగ్గర వారి చేతిలో బీరకాయ ఉంది, ఒక ఆమె కత్తిపీటతో సొరకాయను కోస్తూ ఉన్నారు. తలపైన కొంగు, వస్త్రధారణ ఇవన్నీ ఆ కాలం నాటి మన సంస్కృతి, స్త్రీల యొక్క సంప్రదాయాలు. ఒక ఆంగ్లేయ స్త్రీని పల్లకీలో మూసుకొస్తున్నటువంటి బోయిలు, వెనక పనివారు ఆమె యొక్క సామాను కూడా మోస్తూ ఉన్నారు. ఈ పాత ఫోటోలో శ్రమ చేసేటువంటి శ్రామికులు, తట్టలో నీళ్ల కుండలు, అన్నం తినేటువంటి కుండ, పార, తట్ట, వారు పనిచేసేటువంటి తట్ట, వారి వస్తువులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. నీళ్ల బిందెలతో వెళ్తున్నటువంటి కొందరు స్త్రీలు, చిన్నారులు. మట్టి కుండలు ఒక ఆమె దగ్గర ఉన్నాయి, ఒక ఆమె దగ్గర ఇత్తడి బిందెలు ఉన్నాయి. మట్టి కుండలు తయారు చేస్తున్నటువంటి కుమ్మరి పనివారు, ఒక అందమైన పాత పెంకుటిల్లు, మట్టి గోడలతో కట్టిన ఇల్లు, మట్టితో తయారు చేస్తున్నటువంటి కుండలు, రకరకాల కుండలు, నీళ్ల కుండలు, గంజి వాడ్చుకునే కుండలు, చిన్న దుత్తలు, నీళ్లు తాగే దుత్తలు, రకరకాల కుండలను తయారు చేస్తూ ఉన్నారు. ఒక ఇంటి గోడ పక్కన ఆనాటి గ్రామీణులు, అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద వయస్కులు, చిన్నారులు కూడా ఉన్నారు ఈ పాత ఛాయాచిత్రంలో. ఈ పాత ఛాయాచిత్రాల ద్వారా ఆనాటి మన పూర్వీకుల వస్త్రధారణ, వారి యొక్క స్థితిగతులు, సామాజిక నేపథ్యము, ఆర్థిక పరిస్థితులను కూడా తెలుసుకోవచ్చు. బావి దగ్గరకు నీళ్లు తోడుకోవడానికి వచ్చినటువంటి స్త్రీలు, గ్రామీణులు, కొన్ని కుండలు, అంటే కొన్ని బిందెలు సొట్టలబడి ఉన్నాయి చూడండి. తాడుతోటి బావిలోంచి నీళ్ళని తోడుకునేవారు. కొన్ని ప్రాంతాల్లో బావిలోంచి నీళ్లను తోడటానికి బకెట్ను వాడేవాళ్ళు, చిన్న బకెట్, చేద బకెట్. మేము చిన్నప్పుడు బావిలోంచి ఇలాంటి చేద బకెట్తో నీళ్లు తోడుకునేవాళ్ళం. ఒక గ్రామం, అందమైన గ్రామం, ఆ గ్రామం మధ్యలో ఒక నీళ్ల బావి, ఆ బావి దగ్గర నీళ్లు తోడుకు వెళ్తున్నటువంటి స్త్రీలు, అక్కడ బట్టలు ఉతుకుంటున్నటువంటి స్త్రీలు, చిన్నారులు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. గ్రామానికి ఒక పెద్ద బావి ఉండేది ఆ కాలంలో. వ్యవసాయం, ఎద్దులతో నాగలి దున్నుతున్నటువంటి రైతులు, అందమైనటువంటి ఎద్దులు, చక్కని అలనాటి పాత ఛాయాచిత్రం. వరి ధాన్యాన్ని తూర్పారబోస్తున్న రైతు, పొలంలో వరి కోతలు కోసిన తర్వాత ఆ యొక్క ధాన్యం మొత్తం కుప్పలు కట్టేవాళ్ళు, ఆ కుప్పలను నూర్పి ధాన్యాన్ని తూర్పారబోసేవారు. ఎద్దులతో గానుగ నూనె తీస్తున్నారు. గానుగ పట్టించినటువంటి నూనె ఎద్దుల కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి, ఎందుకంటే అవి చుట్టూ తిరుగుతున్నప్పుడు కళ్ళు తిరగకుండా ఎద్దుల కళ్ళకు గంతలు కడతారు. గానుగ నూనె తీస్తున్నటువంటి అందమైన పాత ఛాయాచిత్రం. అలనాటి ఒక బ్రాహ్మణ వైష్ణవ కుటుంబంలో చిన్నారుల పెళ్లి జరుగుతూ ఉంది, అంటే బాల్య వివాహం. 2 బాలబాలికలకు పెళ్లి చేస్తున్నటువంటి ఆనాటి సామాజిక నేపథ్యం.
బాల్య వివాహాలు ఉన్న సమయం అది. ఒక పట్టణానికి సమీపంలో చెట్టు కింద మేదరులు అంటే తట్టలు బుట్టలు తయారు చేసేవారు. ఆ చెట్టు కింద తట్టలు బుట్టలు వెదురుతో తయారు చేసి అమ్ముకునేవారు. ఇది మన దక్షిణ భారతదేశం మద్రాసు ప్రాంతంలో తీసిన ఛాయాచిత్రం. ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన మన తెలుగు గ్రామాలకు సంబంధించినటువంటి పాత ఛాయాచిత్రాలు. కుండలు తయారు చేసినటువంటి కుమ్మరి పనివారు. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఛాయాచిత్రాలు పూర్తిగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటివి, అంటే తెలుగు తమిళ ప్రాంతానికి సంబంధించినటువంటి మద్రాసు ప్రావిన్స్కి సంబంధించినటువంటి పాత ఛాయాచిత్రాలు. సంతలో కుండలు అమ్ముతున్నటువంటి కుమ్మరి పనివారు గమనించవచ్చు. ఆనాటి మన పూర్వీకుల వేషధారణ అంటే బట్టలు, వస్త్రధారణ. కుండలు అమ్ముతున్నారు. పక్కన ఒలిపి కట్టెలు అంటే చీపురు లాంటివి చిమ్మేటువంటి పెద్ద చీపుర్లు. ఇది ఒక సంతలోని దృశ్యం. ఒక గ్రామంలోని వీధిలో రోడ్డు పైన ఎద్దుల బండ్లు, నాటు ఎద్దుల బండ్లు అని మనం చెప్తూ ఉంటాం. పెద్ద పెద్ద చక్రాలతో నాటు ఎద్దుల బండి. చిన్నప్పుడు మా ఇంట్లో అంటే మా తాతయ్య గారి ఇంట్లో కూడా ఇలాంటి నాటు ఎద్దుల బండి ఉండేది, పెద్ద పెద్ద చక్రాలతోటి. బండి పైన ధాన్యాన్ని తీసుకెళ్తున్నటువంటి రైతులు ధాన్యం బస్తాలను బండి పైన లాక్కు వెళ్తున్నారు. ఇక్కడ బండికి ఎద్దులు లేవు, వీళ్ళే లాక్కు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ తలపాగాలు, పంచెలు కట్టి ఉండేవాళ్ళు. చలికాలం ఉదయాన్నే పశువులను, ఆవులను తోలుకు వెళ్తున్నటువంటి రైతులు. మీరు గమనించండి, వారి భుజాలపైన దుప్పట్లు ఉన్నాయి. పొద్దున్నే మంచు ప్రాంతంలో పశువులు తోలుకెళ్తున్న దృశ్యం అది. మనం చూసే ఉంటాము, మీకు గుర్తుండేనే ఉంటుంది. ఆ కాలంలో గేదెలు, పశువులు మేపుకునేటువంటి గ్రామీణులు అవి కుడితి తాగడానికి కుడితి తొట్టికి చుట్టూ మట్టితో కట్టేవాళ్ళు. అంటే ఆ తొట్టి పడిపోకుండా ఉండడానికి కుడితి తొట్టిలకు మట్టితో కట్టేవారు. అలాంటి కుడితి తొట్టిలు, గేదెలు అక్కడ ఉన్నాయి. పక్కన ఒక మనిషి కూడా ఉన్నారు అక్కడ. మేకలు, గొర్రెలు మేత మేస్తున్న అందమైన పాత ఛాయాచిత్రం. ఆనాటి మానవులకు, మన పూర్వీకులకు పశువులు, మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు జీవాలే వారి యొక్క సంపద. వివాహం అయినప్పుడు పశువులను, జీవాలను కట్నంగా ఇచ్చేవారంట. ఇది చూడండి, ఒక ఎద్దుల బండి. ఆ బండి పైనటువంటి కొన్ని పెద్ద పెద్ద చెట్టు దుంగలు ఉన్నాయి. వెనక ఒక స్త్రీ ఉన్నారు. బండి పైన బండి తోలి ఆయన ఉన్నారు. కింద ఒక ఆయన నిలబడి ఉన్నారు. చెట్టుని కొట్టి ఆ యొక్క దొంగలను తీసుకెళ్తున్నారు ఎద్దుల బండి పైన. ఎద్దుల జత కింద రైతు కూర్చొని ఉన్నారు. ఈ ఎద్దులు అమృతమహల్ ఎద్దులు అంటారు వీటిని. ఇవి తమిళనాడు ప్రాంతానికి చెందిన అమృతమహల్ అనే ఒక జాతి ఎద్దులు. నీటిని తోడుతున్నటువంటి రైతు పొలంలో యాతం అని పిలిచేవాళ్ళు. ఈ యొక్క పెద్ద కర్రకు కింద మరొక కర్ర కట్టి బావిలోకి ఒక నీళ్ల కుండ కానీ దుత్త కానీ ఉంటుంది. ఆ కర్ర సాయంతో ఆయన దాన్ని తొక్కుతూ ఉంటారు. అంటే అటు చివరికి వెళితే ఇది పైకి వస్తుంది, ఇటు వస్తే అది కిందికి వెళుతుంది. నీటిని ఆ విధంగా తోడేవారు. అప్పుడు దాన్ని యాతమని పిలిచేవారు. తిరగలితో పిండి విసురుతున్నటువంటి గ్రామీణులు ప్రతి ఒక్క పదార్థాన్ని తయారు చేయడానికి ఎంతో శ్రమ చేసేవారు. కందులను విసురుకునేవారు, రాగులు, సజ్జలు, జొన్నలు దంచుకునేవారు రోట్లో. ప్రతి ఆహార పదార్థాన్ని తయారు చేయడానికి ఎంతో శ్రమ చేసేవారు ఆ కాలంలో. ఒక అందమైనటువంటి ఛాయాచిత్రం ఇది. ఎంతో అందంగా ఉంది. ఎద్దుల బండి వెనక ఒక పూరిల్లు, అటువైపు ఇద్దరు మనుషులు, అక్కడ మరొక 2 ఎద్దుల బండ్లు నిలబెట్టి ఉన్నాయి. పెద్ద పెద్ద ఈత చెట్లు. చాలా అందమైనటువంటి పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది పాత ఛాయాచిత్రంలో.
ఈ ఓల్డ్ ఫోటో, ఈ పాత ఛాయాచిత్రాన్ని చూస్తుంటేనే మనసు ఎంత ఆహ్లాదకరంగా మారిందో చూడండి. మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చే మరొక ఛాయాచిత్రం ఇది. చిన్న చిన్న ఇళ్ళు, అక్కడ కట్టేసి ఉన్నటువంటి ఆవులు, కుడితి తొట్టి, ఆ తొట్టి దగ్గర మరొక 2 ఆవులు, వెనక పెద్ద తుమ్మ చెట్టు, మట్టితో కట్టినటువంటి పాత పూరి ఇళ్ళు, పిడకలు తయారు చేస్తున్నటువంటి గ్రామీణులు, స్త్రీలు, ఆ ఇంటి వరండాలో కూర్చున్నటువంటి చిన్నారులు, ఆవు పేడతోటి, గేదె పేడతోటి పిడకలు తయారు చేసి వంట చెరుకుగా వాడేవారు. అంటే ఆ పేడని ఉండల్లాగా చేసి వరి పొట్టుతోటి అద్ది పిడకల్లాగా తయారు చేసి గోడ కొట్టేవారు. ఆ యొక్క పిడకలు ఎండిన తర్వాత అవి వంట చెరుకుగా, అంటే వంటలు చేసుకోవడానికి, కాల్చడానికి వాడేవారు. అవే కట్టెల్లాగా మంచి మంటను ఇచ్చేవి. స్వచ్ఛమైన శుభ్రమైనటువంటి ఆ యొక్క అగ్నితోటి తయారైనటువంటి ఆహార పదార్థాలను సేవించేవారు. పిడకలను అమ్ముతున్నటువంటి గ్రామీణులు పట్టణ ప్రాంతానికి తీసుకువచ్చి ఆ యొక్క పెద్ద పెద్ద పిడకలను అమ్ముతూ ఉన్నారు. ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో కాల్చినటువంటి ఆహార పదార్థాలు, ఆ పిడకలతో వండుకున్నటువంటి వంటలు, అన్నము, కూరలు అవన్నీ కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేవి. కాలుష్యం లేని, పొగలేని మంటని ఇచ్చేవి ఆ పిడకలు. ఇది ఒక విందు భోజనం, పెళ్ళి భోజనం, ఒక శుభకార్యానికి సంబంధించిన భోజనం. అందరూ కింద కూర్చున్నారు. అరిటాకుల పైన వారికి వడ్డన చేస్తూ ఉన్నారు, అంటే ఆహార పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. ఆ యొక్క పెద్ద బొచ్చిలో పెద్ద పెద్ద లడ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నీళ్లు తాగడానికి పెద్ద పెద్ద చెంబులు ఉన్నాయి చూడండి. ఒక గ్రామంలోని వీధిలో తట్టలపైన, అంటే బుట్టల్లో అమ్ముకునేవారు నడుచుకుంటూ వస్తున్నారు. వెదురుతో చేసిన తట్టలు, బుట్టలు, కొబ్బరి నారతో చేసినటువంటి తాళ్ళు, మట్టితో చేసినటువంటి పాత్రలు, కుండలు అన్నీ సహజంగా ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాటితోనే తయారు చేసి వాటిని ఉపయోగించేవారు. కాలుష్య రహితంగా స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో జీవించారు మన పూర్వీకులు. అందమైనటువంటి ఒక గ్రామము, పెద్ద పెద్ద పూరిళ్ళు, ఆ చివరన రాతి కొండపైన పురాతనమైనటువంటి కోట గోడలు కనిపిస్తున్నాయి. ఇది మనం ఇందాక చూసినటువంటి ఫోటోని నేను క్లోజ్గా పెట్టడం జరిగింది. క్లారిటీగా పశువులు, పాత ఇళ్ళు, ఆ ఇంటి గోడకు అనుకున్న ఎద్దుల బండి చక్రం, ఒక గ్రామం యొక్క రహదారి ఎంత అందంగా ఉందో చూపించడానికే ఈ ఫోటోను నేను కలెక్ట్ చేయడం జరిగింది. ఒక గ్రామం, ఒక మట్టి దారి, ఇరుపక్కల పెద్ద పెద్ద చెట్లు, ఒక గ్రామం. ఆ గ్రామంలో ఇరువైపులా ఇళ్ళు, ఎద్దుల బండి, కొంతమంది మనుషులు. అక్కడ ఒక ఆంగ్లేయుడు కూడా నిలబడి ఉన్నాడు చూడండి, కోటు, తలపైన టోపీతో. ఒక పెద్ద చెట్టు. చిన్న గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్తున్న ఎద్దుల బండి, కింద కూర్చున్నటువంటి కొంతమంది మనుషులు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇటు పక్క దారిలో ఒక పెద్ద ఆయన, ఒక పాప నిలబడి ఉన్నారు. ఆ ఎద్దుల బండి పైన కొన్ని చెక్కలు కూడా ఉన్నాయి. ఇది కూడా నీళ్ళని, బావిలోంచి నీళ్ళను తోడేటువంటి ఒక విధానం. ఎద్దులకు ఒక పెద్ద చక్రానికి నీటి తోడేటువంటి మట్టి కుండలు ఉండేవి. ఎద్దులు వాటిని తిరుగుతూ ఉంటే అది నీళ్లు లోపల నుంచి బయటకు తీస్తూ ఉండేవి. గేదెల పైన ఆడుకుంటున్నటువంటి చిన్నారులు. గ్రామాల్లో ఆ కాలంలో మేము చిన్నప్పుడు, మా నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇలా గ్రామాల్లో గేదెల పైన ఎక్కి పరిగెత్తు గేదెలని తోలుకుంటూ వచ్చేవారు. ఇంటికి వచ్చేటప్పుడు పశువులను మేపుకొని గేదెల పైన ఎక్కి పరుగు పందాల్లాగా పోటీలు కూడా పెట్టుకునేవాళ్ళు. అలనాటి మన తెలుగు గ్రామానికి సంబంధించినటువంటి ఛాయాచిత్రం. తెలుగు రైతు కుటుంబం, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు రైతు కుటుంబం. పెద్ద ధాన్యం పురి కనిపిస్తుంది, వెనక పెద్ద పూరీళ్ళు కనిపిస్తుంది. వారి యొక్క పశువులు, వారి యొక్క ఎద్దులను అలంకరించి వాటితో చక్కని ఫోటో దిగారు వారు. 1930-40 కాలం నాటి ఒక పాఠశాల. ఆ పాఠశాలలోని బాలబాలికలు వారందరూ కూడా విరామ సమయంలో ఆడుకుంటున్నటువంటి దృశ్యం అది.
బోయిలు పల్లకీలో ఒక ధనికుడిని మోసుకొస్తూ ఉన్నారు. ఒక పల్లకీకి బోయిలు ఉండేవారు, వారు భుజాలు మార్చుకుంటూ ఉండేవారు. అలా మోసుకుంటూ వారిని చాలా దూరం ప్రయాణం చేసేవారు. యాత్రలకు కూడా తీసుకెళ్ళేవాళ్ళు బోయిలు. చాకలి పనివారు బట్టలు ఉతుకుతున్నటువంటి దృశ్యం. ఒక మడుగులో బట్టలని ఉతుకుతూ ఉన్నారు. పురుషులు తెల్లని వస్త్రాలు ధరించేవారు, తెల్లని మొతక బట్టలు ధరించేవారు. స్త్రీలు ఒక నీలం రంగు కోకలు, గళ్ళగళ్ళ కోకలు అని అలాంటివి ధరించేవారు. గాడిద పైన బట్టలను తీసుకున్నటువంటి చాకలివారు ఒక వీధిలో నడుచుకుంటూ వస్తున్న ఒక పెద్ద ఆయన వెనక పంచె కట్టుకొని తలపాగతోటి గాడిద పైన బట్టలు, ఒక పెద్ద మడుగు దగ్గర బట్టలు ఉతికి ఆరేసి ఉన్నవి. ఈ ఛాయాచిత్రం ఒక పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే అన్ని బట్టలు ఆరేసి ఉన్నాయి. ఒక పెద్ద మడుగు, ఆ మడుగులో బట్టలు ఉతుకున్నటువంటి చాకలివారు, వెనక ఒక మసీదు కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఛాయాచిత్రం అయితే ఒక పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటిది. బుట్టలు అల్లుతున్నటువంటి మెదర పనివారు, వారి యొక్క వీళ్ళు, పూరిళ్ళు, చిన్న చిన్న పూరిళ్ళు, జమ్ముతో కప్పినటువంటి పూరిళ్ళు అవి. బయట కూర్చొని అందరూ చాటలు, బుట్టలు, తట్టలు అల్లుతూ ఉన్నారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించిన కుల వృత్తులు ఏవో ఒకటి పనులు చేసుకునేవారు. వాటితోనే వారి యొక్క జీవనాధారం ఉండేది. పశువులు, ఆవులు, ఆ పక్కన నిల్చున్నటువంటి రైతులు, పెంకుటిల్లు, వెనక ధాన్యం పురి, చిన్న పెంకుటిల్లు, ధాన్యం పుర్లు కూడా ఉన్నాయి. 2-3 ధాన్యం పుర్లు ఉన్నాయి. ఇక్కడ ఆవులు ఉన్నాయి. పంచెలు, తలపాగాలు ధరించేవారు. కొంతమంది చొక్కాలు వేసుకునేవారు, కొంతమంది కేవలం పంచె పైన ఉండేవారు, భుజం పైన కండువాతో. ఆవుకి తొట్టిలో నీళ్లు పోసినటువంటి ఒక పెద్ద ఆయన పని చేస్తున్న సమయంలో గోచిలాగా కట్టుకున్నారు ఆ తెల్లని వస్త్రాన్ని. పురుషులకు ఆ కాలంలో తలకు వెంట్రుకలు ముడి వేసేవారు అంటే వెనక ఆడవారిలాగా. 1900 కాలం నాటి గ్రామీణ మేళగాళ్ళు అంటే డప్పు, మేళాల తాళాలు వాయించేవారు. చూడండి, ఆయన బాకా ఊతున్నారు, ఇటు పక్క వారు మేళాలు వాయిస్తున్నారు, ఈయన డప్పు కొడుతూ ఉన్నారు. చర్మంతో, పశువుల చర్మంతో చేసినటువంటి డప్పు వాయిద్యాలు అవి. బట్టలు తయారు చేసేటువంటి సాలీలు అంటే బట్టలు తయారు చేసేవారు, వారి యొక్క కుల వృత్తి. ఇలా నూలుని ఒడికి, నూలుని, దారాలని ఇలా దారిపైన ఇలా కట్టి వాటిని శుభ్రం చేసి వాటితో రంగులద్దుతున్నటువంటి దృశ్యం అది. ఆ దారాలను అలా పొడుగ్గా కట్టి వాటిని రంగులద్ది అలా చేసేదాన్ని సాగు అని పిలిచేవాళ్ళు. మేము చిన్నప్పుడు చీరాల్లో సర్వసాధారణంగా చూస్తూ ఉండేవాళ్ళం అవి, ఆ సన్నివేశాలు. ఇది మన తెలుగు నేలపైన ఒక జాతర, అమ్మవారు గ్రామీణ దేవతకు, గ్రామ దేవతకు జాతర చేస్తున్నటువంటి దృశ్యం ఇది, సన్నివేశం. పొంగళ్ళు, కుండలతో పొంగళ్ళు పొంగిస్తున్నారు. అక్కడ మేకపోతు కూడా ఉంది బలి ఇవ్వడానికి. ఇది తెలుగు గ్రామీణ నేపథ్యం. కళ్ళు తీసేటువంటి కళ్ళు గీత కార్మికులు. ఆ పక్కన గోడ కానించి ఉంది ఒక పెద్ద బండ లాంటిది, దానికి ఆ యొక్క కత్తిని సానబట్టుకునేవారు. కళ్ళు తాటి చెట్టు ఎక్కడానికి కావాల్సిన సరంజామా తగిలించుకొని ఉన్నారు. కింద కళ్ళు కుండలు ఉన్నాయి, పెద్ద పెద్ద కుండలు. కళ్ళు తీసి కళ్ళు అమ్ముకునేటువంటి కళ్ళు గీత కార్మికుల వారు. వీరంతా కూడా పనిచేసేటువంటి శ్రామికులు. ఇళ్ల నిర్మాణము, రహదారుల నిర్మాణము, మట్టి పని చేసేటువంటి మట్టి శ్రామికులు. వీరంతా కూడా ఒక గ్రూప్ ఫోటో, ఒక ఛాయాచిత్రాన్ని దిగారు ఆ కాలంలో. ఈ ఓల్డ్ ఫొటోస్, ఈ పాత ఛాయాచిత్రాలు మొత్తం కూడా ఒక టైం పీరియడ్ ఎగ్జాక్ట్లీ 1900 కాలం నుంచి 1930-40 మధ్య కాలంవి. ఈ ఫోటోలో ఆటలాడుకుంటున్న చిన్నారులు, చిన్న వయసుకే వారి యొక్క వస్త్రధారణ గమనించండి. చీరలో కొంగులు కట్టి ఉన్నారు, తలలో ముడులు వేసి ఉన్నారు, ముక్కులకు
ముక్కు పోగులు, మెడలో పెద్ద పెద్ద ఆభరణాలు, చెవులకు ఆభరణాలు ఉన్నవి. చీర రవిక అని పిలిచేవారు. అలాంటి సంప్రదాయ వస్త్రధారణలో ఉన్నారు మన పూర్వకాలం నాటి స్త్రీల యొక్క వస్త్రధారణ అది. ధాన్యాన్ని తూర్పారబడుతున్నటువంటి రైతులు వరి ధాన్యాన్ని తూర్పారబోస్తూ ఉన్నారు. అందరూ కలిసి పని చేసుకునేవారు. ఇంట్లో ఉన్న అందరూ కూడా కలిసి వారి యొక్క పొలంలో పని చేసుకునేవారు. పక్క పొలంలో ఉన్నవాళ్ళు, వారింటి పక్క ఉన్నవాళ్ళు కూడా వచ్చి కలిసి పనిచేసేవాళ్ళు. ఉమ్మడి సహకార వ్యవసాయం అని చెప్తారు కదా, అలా జీవించేవారు. అంటే ఒకరి పొలానికి పనికి వీళ్ళు వెళ్తే వీళ్ళ పొలంలో పనికి వాళ్ళు వచ్చేవారు. అలా కలిసి పని చేసుకునేవారు అప్పుడు గ్రామంలో. ఒక మడుగులో నీళ్లు నింపుకెళ్తున్నటువంటి స్త్రీలు, ఇత్తడి బిందెలు ఇద్దరి దగ్గర ఉన్నవి, ఒక ఆమె దగ్గర మట్టి కుండ కనిపిస్తుంది. వారి యొక్క స్తోమతను బట్టి ఇత్తడి బిందెలు, మట్టి కుండలు ఇలాంటివి పాత్రలు వాడుతూ ఉండేవారు. పొడవైన చీరలు, పంచెలు ఇలాంటి వస్త్రాలు తయారు చేయడానికి నూలును సిద్ధం చేస్తున్నటువంటి విధానం అది. పద్మశాలీలు, శాలీలు వారి యొక్క కులవృత్తి బట్టలు తయారు చేయడం. ఆ చీరలను నేయడానికి ముందు అలా కట్టి ఆ యొక్క దారాలను సిద్ధం చేసే విధానం అది సాగు అని పిలిచేవారు. ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు, విత్తనాలు నాటుతున్నటువంటి మహిళ, కలిసిమెలిసి పని చేసుకుంటున్నటువంటి విధానం. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు అరకలతోటి విత్తనాలు నాటుతూ ఉన్నారు, వారితో పాటు ఆమె. ఆ కాలంలో పూర్వము మంగలి పనివారు ఇంటికి వచ్చి క్షవరం చేసి వెళ్ళేవారు. అలా క్షవరం చేసినందుకు, అంటే గడ్డాలు, మీసాలు, తల వెంట్రుకలు కత్తిరించినందుకు వారికి సంవత్సరానికి ఇంతని ధాన్యం ఇచ్చేవారు. అప్పుడు డబ్బులు, నగదు తక్కువ ఉండేవి. వారికి ధాన్యం రూపంలో వారు చేసిన పనికి విలువ కట్టి ఇచ్చేవారు. రోడ్డు నిర్మాణం చేసినటువంటి, రహదారి నిర్మాణం చేసినటువంటి శ్రామికులు, కుల వృత్తులు, ప్రతి ఒక్క కులానికి ఒక గౌరవం ఉండేది. అన్ని రకాల కుల వృత్తులు వారి యొక్క వృత్తుల విధానం ప్రకారం వారందరూ కలిసి జీవిస్తేనే ఒక సమాజ నిర్మాణం సజావుగా జరుగుతుండేది. అంటే ఒకరిపైన ఒకరు ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. ఆనాటి వివాహ వ్యవస్థ, పెళ్లి జరిగినటువంటి వధూవరులు, వారి యొక్క పెద్దలు వారితో కలిసి దిగినటువంటి ఫోటో. ఖచ్చితంగా వరునికి, పెళ్లి కుమారునికి తిరునామం పెట్టేవాళ్ళు. అంటే శ్రీ వైష్ణవులే కాకుండా ప్రతి ఒక్క సామాన్యులు కూడా తిరునామాన్ని, పొడుగైనటువంటి నామాలను ధరించేవారు. ఆ కాలంలో శుభకార్యం మీద జరిగినా కూడా. వస్త్రాన్ని నేస్తున్నటువంటి ఒక బాలకుడు, అంటే ఒక చిన్నారి వస్త్రాన్ని నేస్తూ ఉన్నాడు. ఇంటి ముందు ధాన్యాన్ని రోళ్లపైన రోకళ్ళతో దంచుతున్నటువంటి స్త్రీలు, పిండి కొడుతున్నటువంటి స్త్రీలు, జొన్నలను దంచుకునేవారు, సజ్జలను దంచుకునేవారు, రాగులను దంచుకునేవారు, వరి ధాన్యాన్ని దంచుకునేవారు. ఒక గ్రామ శివారులో వారు సేకరించినటువంటి పండ్లను అమ్ముకుంటూ ఉన్నారు. తట్టల్లో తీసుకొచ్చి రేగుపళ్ళు, నేరేడు పళ్ళు, ఇలా వాళ్ళు సేకరించుకొచ్చినటువంటి పళ్ళను అమ్ముతున్నటువంటి గ్రామీణులు. ఒక దేవాలయ ద్వారం వద్ద తీసిన ఛాయాచిత్రం ఇది. ఒక పిల్లవాడిని ఎత్తుకున్నటువంటి తల్లి, ఇటువైపు కూడా ఒక పాపను ఎత్తుకున్నటువంటి ఒక ఆమె, పిల్లల్ని ఎత్తుకుని ఉన్నారు అందరూ కూడా. ఒక దేవాలయానికి, గుడికి వచ్చినటువంటి సందర్భంలో పెద్దవాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని వచ్చిన సందర్భంలో తీసిన పాత ఛాయాచిత్రం. ఔషధులు, మూలికలు అమ్ముకుంటున్నటువంటి ఒక ఆయుర్వేద వైద్యుడు అని చెప్పాలి ఇతన్ని. అతని దగ్గర ఒక ఔషధాలన్నీ ఉన్నవి, మూలికలు, ఔషధాలు ఉన్నవి. వాటితో తయారు చేస్తున్నాడు ఔషధాలు. అవన్నీ కూడా ఒక దారి పక్కన పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. సొరకాయ బుర్రలలో వాటిల్లో కొన్ని ఔషధాలు, మూలికలు, వేర్లు, రకరకాల విత్తనాలు ఇవన్నీ కూడా పెట్టి ఉన్నాయి సంచుల్లో. ఒక చిన్న ఇల్లు, పూరి ఇల్లు, ఆ ఇంటి బయట నిలబడినటువంటి ఆ ఇంట్లోని వారు యూనివర్సల్గా, యూనిఫామ్గా
వస్త్రధారణ ఒకే విధంగా ఉండేది సామాన్యులకు, పేదలకు. ఇది కూడా ఒక పూరిల్లు, జమ్ముతో కప్పినటువంటి మట్టితో రాళ్లతో నిర్మించినటువంటి గోడలు, జమ్ముతో కప్పినటువంటి పూరి ఇళ్ళు, ఆ ఇంటి బయట ఆ ఇంట్లోని వారు నీళ్ల బావులను తవ్వి రహదారులు నిర్మించి ఇళ్ల నిర్మాణం చేసినటువంటి కార్మికుల యొక్క ఛాయాచిత్రం ఇది. సుమారు 100 సంవత్సరాల నాటి పాత ఛాయాచిత్రాల ద్వారా ఒక టైం ట్రావెల్ చేసాం మనం. ఆనాటి దక్షిణ భారతదేశంలోని మన తెలుగు గ్రామీణ నేపథ్యం, మన పూర్వీకుల జీవన విధానం ఈ ఫోటోల ద్వారా మనం గమనించాము. ఈ వీడియో నచ్చిన వారు మీ యొక్క కామెంట్స్ను, మీ యొక్క లైక్స్ను తెలియజేయండి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ ఫోటో బయోస్కోప్. నేను మీ రాజు. జై హింద్.